అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయం. నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్న మణికంఠ స్వామి. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రామిలి మండలంలోని దిమిలి గ్రామంలో కొలువుదీరిన శ్రీ 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 మణికంఠ స్వామి 3వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. పచ్చపూలతో అలంకరించడమే కాకుండా మేళతాళ వాయిద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తెల్లవారుజాము నుండి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులతో కిటకిటలా ఏటాఘనంగా నిర్వహించే మణికంఠ క్షేత్ర ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలోని అత్యధిక సంఖ్యలో స్వామిమాలను ధరించడమే కాకుండా 18 మెట్లు ఎక్కి భక్తులు మొక్కుబడులు ఇక్కడే చెల్లించుకుంటారన్నది అక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్న మాట. ముఖ్యంగా ప్రతినిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మొదలవుతున్న గ్రామంలో ఆధ్యాత్మిక భావనతో భక్తులందరూ ఇక్కడ పూజలు నిర్వహిస్తారని పురోహితులు చెబుతున్నారు. ప్రతినిత్యం మణికంఠ క్షేత్రంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని, సిరి సంపదలు వెల్లువిరించడమే కాకుండా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మాలధారణ చేసిన సమయంలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. విరాళదాతల సహకారంతో చేస్తున్న కార్యక్రమానికి ప్రజల నుండి, భక్తుల నుండి అనూహ్య స్పందన వస్తుందని, అంతేకాకుండా ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభతో వెల్లువిరుస్తున్న మణికంఠ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని చెబుతున్నారు. పూర్తి చేసుకొని ఈ ఓపెనింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం అంటూ చేయడం ఒక గొప్ప విశేషంగా చేస్తున్నాం. అలాగే 14 నవంబర్లో పడి పూజ కార్యక్రమం, అలాగే స్వాములకి ఎంతమంది వచ్చినా సరే స్వాములకి అందరికీ కూడా నిత్యాన్నదానం కింద ఆ రోజుల్లో ఇది మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే మెట్ల పూజ కూడా చాలా విశేషంగా 18 మెట్లకి పూజ, తర్వాత అన్నదాన కార్యక్రమం, రాత్రి ఒడి, అలాగే మధ్యాహ్నం పేడతల్లి కార్యక్రమం చాలా గొప్పగా 500 స్వాములతోటి పేడతల్లి కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే ఈ రోజైతే ఉదయం నుంచి కూడా మొత్తం ఇందులో సంతోష్ మాత, కనకదుర్గ, తర్వాత సాయిబాబా, వినాయకుడు, తర్వాత అయ్యప్ప, సుబ్బమ్మ స్వాములకు పొద్దుటే 5 గంటల నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు చేసి వాటిని విశేషంగా అయ్యప్పకి పూజలు, అభిషేకాలు, పాలాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేసి ఇప్పుడు మళ్ళీ కొంతమంది భక్తులు చేయించుకుంటూ హోమ కార్యక్రమం చేయించుకుంటా వచ్చి అది కూడా కార్యక్రమం హోమ కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత 18 మంది శ్రీమాతల చేత మధుర ఫలాలతోటి ఇప్పుడు దేవుడికి నైవేద్యం, మహా నైవేద్యంగా చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామంలోని ఇతర గ్రామాల్లో అందరికీ కూడా సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, గంటలు, ఇటువంటి కార్యక్రమాలతో చేస్తూ 108 శ్రీమాతల దీపారాధన చేయడం జరుగుతుంది. ఆ తదుపరి గ్రామంలో అయ్యప్ప స్వామిని
ఊరేగింపు కార్యక్రమంగా చేసి లాస్ట్ లో హరిహరాసనం మెట్లు కోసం దగ్గర ఆర్తి వెలిగించి ఆ హరిహరాసనంతో కార్యక్రమం గ్రామ పెద్దలైతేనే ఇతర గ్రామ పెద్దలైతేనే మా గ్రామం నుంచి వలస వెళ్ళిన పైకి వెళ్ళిన గ్రామస్తులైతేనే ఎప్పుడు కూడా మాకు ఎన్నికలుగా వాళ్ళ ఆర్థిక సహాయం మాకు అందజేస్తూ ఉన్నారు. అందుకోసం పెట్టి ఈ కార్యక్రమానికి ఒక సంవత్సరానికి జనాలు పెరుగుతున్నారు. మాకు కూడా కార్యక్రమం మంచి పేరు కూడా కనపడుతుంది. భగవంతుడి తాలూకా మహిమలు కూడా చాలా మంది నమ్ముకొని కూడా ఈ ఉంటున్నారు. రోజు కూడా ఇక్కడే పూజలు చేసుకొని 41 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడే మాల విరమించుకోవడం చేసుకొని మెట్లు కూడా 18 మెట్లు కూడా ఇక్కడే ఎక్కి చేసుకుంటారు. అది కూడా ఒక సంవత్సరం కూడా మాకు ఇక్కడ మెట్లు ఎక్కి భక్తులు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం 2016 నవంబర్లో మణికంఠ స్వాములతో సహా 90 మంది స్వాములు కలిపి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు. అలాగే 22 ఏప్రిల్ నెల 22వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖుని ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. ఈ రోజు తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఆలయం ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందుతున్నది. అలాగే స్వాములందరూ ప్రతి సంవత్సరము మాల వేసుకొని ఇరుముళ్ళు కూడా సమర్పిస్తున్నారు. ఈ మణికంఠ క్షేత్రం దిమ్మిలి గ్రామంలోని అనకాపల్లి జిల్లా రామిలి మండలంలోని నిర్మించబడినది. స్వామియే శరణం.